తెలంగాణలోని మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 ఇస్తారని చెప్పేసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఈ న్యూస్ అనేది తెగ వైరల్ అయిపోతుంది. ఇది నిజంగా మహాలక్ష్మి పథకము ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు ప్రతి మహిళకు 2500 నిజంగా ఇస్తారా? ఈ నెల 23వ తేదీన క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకం గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ పథకం గురించి మాట్లాడతారంట. నిజంగా మాట్లాడతాడా? ఒకవేళ ఈ పథకం కన్నా అమల్లోకి వస్తే తెలంగాణలోని ప్రతి మహిళకు 2500 రూపాయల చొప్పున ఇస్తే మరి నెలకు 10,000 కోట్లు అవుతుంది. అంటే సంవత్సరానికి 1,20,000 కోట్లు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం అంత బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తుందా? తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మాత్రమే 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చుకుంటూ పోయి సంవత్సరానికి 1,20,000 కోట్లు ఖర్చు పెడుతుందా? ఆ 1,20,000 కోట్లు ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానివ్వండి, లేకపోతే ఏదో ఐటీ కంపెనీలు తీసుకోవడానికి కానీ, ఇలాంటి పిల్లల చదువుల కోసం కానివ్వండి, పిల్లల ఆరోగ్యం గురించి కానివ్వండి, హాస్పిటల్స్ గురించి కానీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి ఇలా వర్కౌట్ అయితే బాగుంటుందా? లేకపోతే నిజంగా 10,000 కోట్లు నెలకు ఈ పథకం గురించి, కేవలం ఈ పథకం గురించి నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే సరిపోవట్లేదు. ఆ అప్పులు తీర్చడానికే కేంద్ర ప్రభుత్వం నుంచి మేము బడ్జెట్ అడుక్కుంటున్నామని చెప్పిన సీఎం గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారు మరి ఇప్పుడు సడన్గా 10,000 కోట్లు నెలకు ఈ మహాలక్ష్మి పథకం కింద ఖర్చు పెడతారని మీరు అనుకుంటున్నారా? సో మీకు ఈ వీడియో ఫుల్ క్లారిటీగా, దీని గురించి ఇంకా క్లారిటీగా తెలియాలంటే నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశానండి. తప్పకుండా మీకు అక్కడ కింద ప్లే బటన్ కనిపిస్తుంది. ఆ ప్లే బటన్ మీద క్లిక్ చేయగానే ఆ వీడియోలోకి మీరు ఎంటర్ అయిపోతారు. ఫుల్ డీటెయిల్స్, ఈ పథకం నిజంగా వస్తుందా రాదా మొత్తం డీటెయిల్స్ అన్నది ఆ వీడియోలో చెప్పాను మీకు. తప్పకుండా ఆ వీడియోని ఫుల్గా చూసి ఖచ్చితంగా తెలుసుకోండి, తెలంగాణలోని మహాలక్ష్మి పథకం వస్తుందా రాదా. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నమస్కారం.